రక్షణ పర్వత శిఖరములో నుండి 11 చదవండి. యెషయా గ్రంథం 34 చదవండి. 34 ఆకాశ సైన్యమంతే క్షీణించదు, చుట్టబడదు, ద్రాక్షవల్లి నుండి వాడినది రాలిపోదు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలిపోదు, వాటి సైన్యమంతా రాలిపోదు. చాలు. దేవుని వాక్యమును ఆయన రాకడను గురించినటువంటి వచనాలు. అందుకే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మార్చబడినప్పుడు పాత భూమి పాత ఆకాశం ఇక ఉండదు అన్నమాట. ప్రకటన గ్రంథం 21 మొదటి వచ్చాను. సమస్తము నూతనమైనదే ఉంటుంది. పాత ఆకాశంలో పాత సృష్టిలో ఉన్నదంతా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అది ఆకాశాన్ని ఉంటాయి. అవన్నీ ఉండవు. ఆయన యేసు ప్రభు అక్కడ వెలుగుంటాడు ఆ సంఘము. కనుక పాత సృష్టి అంతటను అక్కడ గతించిపోవచ్చే అనుభవం రెండవ రాకడ. అయితే దేవుడు రెండవ రాకడంటే మొదట ఇప్పుడు సంఘమును సిద్ధపరిచిన సంఘమును దేవుడు రక్షించబడి రక్షకుడు యేసుక్రీస్తు సారూప్యములోనికి మహిమలో సిద్ధపడిన సంఘం ఎత్తబడింది. ప్రభు మధ్యాకాశానికి వచ్చింది. కడబోలములాగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 అధ్యాయం 50 చదవండి. సహోదరులారా, నేను చెప్పినదేమనగా అది ఈ రక్త మాంసములు పరలోక రాజ్యానికి స్వాతంత్రించుకోలేదు. అర్థమవుతుంది. ఈ శరీరం ఎల్లు పరలోకానికి. ఈ రక్త మాంసములతో మనము అక్కడ ప్రవేశించాలి. ఇంకోటి శరీర సంబంధమైనటువంటి ఈ ఆశలు, ఈ వ్యసనాలు, శరీర సంబంధమైన వేదనలు, లోకములు, ఇవన్నీ ఈ భోగములు, ఈ కనపడే దృశ్యమైనవి కూడా అక్కడికి వెళ్ళవు. అందుకే ఇది మార్చబడాలి. ఒకడు కాగితపు చుట్టను చుట్టేసినట్లుగా చుట్టివేయబడుతుంది అంటాడు. అందుకని అక్కడ చుట్టబడిన గానం వల్లనే అని చెప్పి అంతా క్షీణించిపోయింది. అందుకే దేవుడు తను రక్షించి పరలోకము నుండి వచ్చి లోకములో జీవించి కుళ్ళిపోకుండా పరిశుద్ధ శరీరముగా మహిమ దేహముగా జీవించిన క్రీస్తు సారూప్యములోనికి మార్చబోట కొరకు సంఘము రక్షించబడి ఆయన రక్తంలో కలగబడి కొనబడి ఆయన ఆత్మచేత ఆయన గుణములు, లక్షణములు, క్రియలు కలిగిన ఆత్మ సంబంధమైన జీవిత అనుభవంలోనికి నిలిచినటువంటి సంఘము ఈ నూతనమైన దేహముగా, నూతనమైన ఆత్మ యొక్క దేహముగా క్షయమైన ఈ దేహం అక్షయతను ధరించుకోవాలి. 54 క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఎప్పుడంటే 52 ఒక మర్మం చెప్పుచున్నాను, మనమందరూ నిద్రించాం కానీ
అంటే మనం అందరం చనిపోం, కానీ ఒక రెప్పపాటులో ప్రభువు రాకడ వస్తుంది. దొంగ వచ్చినట్లు వస్తానంటున్నాడు. రెప్పపాటు తెలియకుండా ఆయన వచ్చినప్పుడు కడపూర మ్రోగుతు. కడపూర మొదటి కూర కాదు, మొదటి కూర రక్షణ కొరకే, రక్షణకు వస్తానికై మోగింది. రక్షకుడు వచ్చాడు, రక్షణ కార్యం చేశాడు, రక్షించాడు. కడపూర అనగా ప్రభు ఎత్తబడే సంఘం ఎత్తబడేటప్పుడు ప్రభు ఎత్తుకొని పోవటానికి వచ్చాడు. ఆ కడపూర మృగం మనమందరం మార్పు పొందుతాం. రెప్పపాట్లు ఘోరము రోగను మృతులు అక్షయాలు అంటే మనకంటే ముందు క్రీస్తు యేసునందుండి వారు సిద్ధపడి చనిపోయారు చూసారు, వారు తిరిగి లేపబడతారు మహిమ దేహంతో. మనం శరీరంతో ఉంటే ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు విన్నారా, ఘోరం మోగినప్పుడు క్షణములో మార్పు పొందుతాం. ఎలాగ మార్పు పొందుతాం? ఈ రక్తమాంసములు, ఈ క్షయమైన శరీరము అక్షయమైన మహిమ దేహముగా మార్చబడి అవును ఆకాశ మండలముకు ఆత్మచేత కొనుక్కోబడి అక్కడ మధ్యాకాశంలో కలిసి అది అర్థమైంది. అందుకే ఈ దేహము పాపమును గురించి ఒప్పింపజేసి పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా, పరిశుద్ధ జీవిత అనుభవం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన సారూప్యములోనికి మార్చబట్టుకు అవును ఈ యొక్క సువార్తను విని వాగ్దానం చేయబడిన ఆత్మచేత, వాగ్దానం చేత లోకమందు మాలిన్యము నుండి తప్పించబడి దైవ స్వభావంలో మార్చబడిన వాగ్దానం చేయబడిన ఆత్మచేత వాక్యం చేత ఆత్మచేత లోకమందు మాలిన్యమును దైవ స్వభావంలోనికి జీవితం మార్చబడిన అనుభవం కలిగి ఉండాలి. అది సిద్ధపడండి. దిద్దుకున్న అనుభవం, సిద్ధపడిన అనుభవం, ఆ యొక్క రక్షకుడైన ప్రభువు వచ్చే వరకు సిద్ధపాటుతో నిలిచి కాపాడబడి కనిపెట్టుకుని నిలిచిన అనుభవం కొనుక్కోదు. అందుకే దేవుని వాక్యం నమ్మి దేవుని నామమును గురించి విశ్వాసం పాపిలను కొన్ని పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ వాక్యం ద్వారా మనము ప్రభు స్వభావంలో జీవిత అనుభవంలో మార్చబడటానికి వాగ్దానము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు యేసునందు అమూల్యము అత్యధికములైన ఈ వాగ్దానములు మన కొన్నవి కనుక లోకమందున మాలిన్యం నుండి తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారంట. ఎందుకు? ఈ ఆత్మ సంబంధ వాక్యం ఆత్మ ద్వారా వెలిగించబడి హృదయములో ఆత్మలో ఉపదాలకు వచ్చి ప్రార్థించి సమర్పించుకొని ప్రభు కొరకు అప్పగించుకొని విశ్వాసంతో జీవిస్తూ ఆయన పరిశుద్ధులముగా నీతిమంతులు ఆయన స్వభావంలో జీవించుతూ కనిపెట్టుకున్న వారు మహిమ దేహముగా రెప్పపాట్లు మారు. అది కడపూరం రోగును తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 16 ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో. అవును, దేవుడు ఎలాగొస్తాడు? దొంగ వచ్చినట్లు హఠాత్తుగా వచ్చినా అందరూ చూస్తారు. ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో. అవును, దేవుని బోరతో దిగి వచ్చినప్పుడు ఆయన దూతలు నలుమూలల నుండి ఆయన సంఘమును పోగు చేస్తారు.
మధ్యాకాశం. అది పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినప్పుడు, అవును, యేసుక్రీస్తు నందు మృతులయ్యి ఆయన యందు జీవించి ఆయనకి ఇష్టలుగా మహిమార్థమై ఆత్మ సంబంధమైన జీవితానుభవంలో నిర్ధరించిన వారు ఈ శరీరంలో మహిమ శరీరం తిరిగి లేపబడతారు. మొదట ఆళ్ళు లేస్తారు. సజీవులమైన మనము కూడా రెప్పపాటులో మార్చబడి మహిమ దేహములుగా అక్షయ దేహములుగా ఆయన కలుసుకుంటాం. దానికోసం మనము ఈ యొక్క విశ్వాసము, నీతి, పశ్చాత్తాపం, పరిశుద్ధత, దేవుని కొరకు ఇష్టమైన జీవితానుభవంలోనికి నడిపించబడి భయము, భక్తి అందుకో. భయం లేనివాడు, భక్తి లేనివాడు, ఆయనకు ఇష్టమైనటువంటి జీవిత అనుభవం లేనివారు విడిచిపెట్టబడతారు. ఇప్పుడు సంఘం ఎత్తబడుతుంది, ప్రభుతో పాటు ఎత్తుకుని ఆయన 7 ఏండ్ల విందులోనికి వెళ్ళినప్పుడు ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పరిపాలన 7 ఏండ్ల శ్రమలు, మిగిలిన సంఘానికి తీర్పు ఉంది. ఏంటి తీర్పు అంటే అంత్యకి సైతానికి అప్పగించబడి శ్రమలు. ఈ శ్రమలు కాదు, దేవుని కొరకు నిందలు పడ్డాం, రోగాలు వచ్చినాయి, సమస్యలు, ఇవి కాదు, అవి ఇంకా భయంకరమే. సైతాన వలన, వాక్యం వలన ఆయన భయంకరం. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం నుంచి వంటివి అవన్నీ చదవవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటికీ మనకు టైం చాలు. తరువాత 7 ఏండ్ల శ్రమలు అయిపోయినాక సాతాను బంధించబడుతుంది, మొట్టు లేని దేవుడు. అప్పుడు ప్రభు రెండవ రాకడ తన సంఘముతో పరిశుద్ధులతో ఎంట పెట్టుకుని వచ్చినప్పుడు ఈ భూమి, ఈ ఆకాశం, ఆ సూర్య చంద్రులతో మార్చబడదు. అది ప్రకటన గ్రంథం 21. సిద్ధపడిన సంఘం ఎత్తబడినాక సిద్ధపాటు లేని వారి తీర్పులో, శిక్షలు, 7 ఏండ్ల శ్రమల్లో, భయంకర బాధల్లో హతసాక్షులు అవుతారు కొందరు. అంటే వారు కూడా ప్రభు యొక్క మొదటి సంఘంలో కలుసుకుంటారు. ఆ మాట ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం చదవండి. అదేనా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చెప్తాను, 5వ వచనం. 4వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ఏమనంటే, మరియు క్రూర మృగమైన దాని ప్రతిమకైన నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రలను, సైతాను అంత్యక్రీస్తు ముద్రలు 666 ముద్ర వేసుకొని లోపడకు ఎదిరించిన వారిని హతసాక్షులవుతారు. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యమునితో శిరచ్ఛేదన చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికింపబడిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేయుటకు, ఆ 1000 సంవత్సరం గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు అన్నమాట. వాళ్ళు కూడా 7 ఏండ్ల శ్రమలైనాక ఆ వధువు సంఘములు కలిసి క్రీస్తుతో పాటు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మార్చబడదు. ఈ ఆకాశం, ఈ భూమి ఉండదు. ఈ భూమి మీద ఉన్నారా ఈ గుండ్లు, తుపాకు గుండ్లు, ఈ వండుకోవటం, తింటం, ఏమి పండ్లే తినేది. నెలకు ఒక రకమైన పండ్లు, నది చీల నది ప్రవహిస్తుంది అన్నమాట కదా.
దాని ఆకులు రాలవు, ఆ కాయలు వాడవు, కాయలు రాలవు, ఆకులు వాడవని అంటే అర్థం ఏంటంటే వారు దేవుని కొరకు ఎక్కడా మానక, అవును, దేవుని స్తుతించే ఆచారం, ఆరాధించే ఆచారం, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకునే ఆచారం మానకుండా, అవును, నడుచుకున్న అనుభవం, ఆచారం, ఆకులు వాడవు అనే విషయం అది అన్నమాట. కనుక అందుకని ఆకులు స్వస్థతకి ఉపయోగిస్తారు అని మాట్లేదు. ఆకులు అంటే స్వస్థతకు ఉపయోగించడం అంటే ఎలాగనంటే దేవుని గురించిన మాట చొప్పున చేయించినప్పుడు దేవుడు స్వస్థత వస్తుంది. నేను ఒక సంగతి ఎరుగు, దేవుని పిల్లలు ఒక ఆమె గర్భసంచులు పుండొస్తే ప్రార్థన ద్వారా విశ్వాసంలో రక్షణ పొందింది, స్వస్థత పొందింది. 2 మగ పిల్లలు వచ్చారు, 2 ఆడపిల్లలు పెట్టారు. ఆడపిల్లలు ముందే పెట్టారు. పిల్లకి ఈ విశ్వాసం తొలగిపోయి మళ్ళీ నామకార్థంలో పోతే ఆ పిల్లకి వ్యాధి వచ్చింది. ఏంటంటే పోటకాలు పోస్తూ అలా కరిగిపోతాం, పుండైపోవటం, శరీరం అంతా పుండై. ఎన్ని మంత్రాలు, ఎన్ని జ్యోతిష్కాలు, ఎన్ని వైద్యాలు, ఎన్ని తగ్గలేదు. నేను ఒకసారి అక్కడికి వెళ్తే ఆమె ఏడ్చుకుంటే పిల్లల్ని తీసుకొచ్చి నేను అన్నాను, ఒకప్పుడు నేను గర్భసంచుకుంటూ దేవుడు తగ్గించి బిడ్డల్ని ఇచ్చాడు కదా మన బిడ్డలు. ఇప్పుడు దేవుని రక్షణలో విశ్వాసం ఇచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా విశ్వాసం తొలగిపోయి ఎట్లా ఉన్నారు. ప్రార్థన చేసి ప్రభువును ఇస్తే ఆ రేతిని దేవుడు కన్ను వచ్చి చూస్తే మాట్లాడి ఆ ఒంటి మీద ఇంట్లో ఏమైనా తీసేసేదాకా ఆమెకు భయం పుట్టించితే ఇవన్నీ తీసేసేదాకా దేవుడు తెల్లపాటికి బాగుపడి మధ్యరేత 3ంటికి వచ్చి నన్ను లెగ్గట్టుకెళ్ళి అక్కడ ఏమని నేను దేవుని కొరకు సమర్పణను, వాక్యమును ప్రమాణం చేసే ఆచారమును తొలగిపోయాను అని దేవునికి మందిరాన్ని కూడా స్థలం ఇస్తానన్నాను. ఆ ప్రకారం చేస్తాను. ఒప్పుదలలోకి వచ్చి ప్రార్థన చేయించాను. ఆ బిడ్డ పెళ్ళయింది, పిల్లలు పెట్టారు. కనుక దేవుడు చెప్పినట్లుగా చేస్తే అంటున్నారా ఆ ఆచారం, ఆ ఆకులు స్వస్థతకి ఉపయోగిస్తారని ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం. ఆ నది నీరు పారినటువంటి చోట్ల ఆవలేవలున్న ఆ జీవవృక్ష చెట్లు నెలకొక రకమైన ఫలం, రకరకాల నెలకు అంటే దేవుని కొరకే భక్తి విశ్వాస జీవితంలో దినదినం ఎదుగుచున్న అనుభవం, నూతనమైనటువంటి అనుభవం. అది కొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త సృష్టి అయిన క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. పాతవి గతించిన సమస్తము క్రొత్తమైన అనుభవం. ఆ నూతన సృష్టిలో పాతది కనపడదు. దుఃఖం లేదు, వేదన లేదు, మరణం లేదు అనే మాటలు చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో మనుషులతో కూడా ఉన్నది, కాపురము ఎమ్మానియే, దేవుడు తోడుగా ఉంటాడు. వారే ఆయన ప్రజలు, దేవునితో సహవాసం కలిగి దేవుని మాట వినేవారు, దేవుని దర్శనం కలిగిన వారు, దేవుడికి ఇష్టాలు అనుసరించి నడుచుకునేవారు. వారు ఎత్తబడతారు. వారే 2వ రాకడలో వచ్చి 1000 ఏళ్ల పరిపాలన వేల్తారు. దేవుని యొక్క మహిమ స్వరూపం కలిగి ఉంటారు. అందుకే ఎత్తబడటానికి మీకు 2-3 మాటలు చెప్తారు. హానోకు ఎత్తపడ్డాడు అని మాట ఉంది బైబిల్లో కదా. శరీరముతో ఎత్తపడ్డాడు. ఎలాగ ఎత్తపడ్డాడు చదువుతాడు. ఆదికాండములో 5వ అధ్యాయంలో
మార్చాలి. ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం చదువు. ఏండ్లు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక దేవుడు తీసుకుని పోయి మహిమ దేహముగా మార్చబడి ఎత్తబడే అనుభవం ఎలాగ వస్తుందో చెప్పండి. 2 సంగతులు 3 సంగతులు ఎందాం. ఫిబ్రవరి పత్రికలో 11వ అధ్యాయంలో కూడా ఉంది. ఆ మాట చదవండి. 5 వచ్చిన 11వ అధ్యాయం ఫిబ్రవరి పత్రిక. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనుక్కోబడ్డాడు. కొనుక్కోబడక మునుపు ఇష్టుడయ్యుండేనని ఏమని సాక్ష్యం పొందాడు. కనుక మనము దేవునికి ఇష్టలమనే సాక్ష్యం కలిగినటువంటి అనుభవం యేసు ప్రభు సారూప్యం. యేసు ప్రభు ఆయన భూమి మీద బాప్తిసం పొంది ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, దేవునికి ప్రియుడు ఇష్టడు అనబట్టి ఒప్పుదలకు వచ్చాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పి ఆయన రూపాంతరం పర్వత మేఘములు ఉండి శబ్దం విన్నారు. అర్థమవుతుంది. కనుక ఆయన నా తండ్రి ఇష్టం నెరవేర్చు తుదముచ్చి నాకు ఆహారమని దేవుని యొక్క చిత్తమును సమాప్తమని పలికినప్పుడు దేవునికి ఆత్మ అప్పగించడం ఇష్టడని సాక్ష్యం పొందాడు. కనుక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ద్వారా అంగీకరించిన మనము విశ్వాసము ఇష్టలముగా అవును నిలిచిన అనుభవం కలిగి 6వ వచనం 6వ వచనం చదువు. 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా కనుక ఇష్టమైనటువంటి విశ్వాసం కావాలి. కనాను స్త్రీ అన్ని స్త్రీ ఆమె యేసు ప్రభుని వెంబడించిన మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. దావీదు కుమారుడా నజరేయుడు నన్ను కనికరించాయా, నా కుమార్తె దయ్యంతో బాధపడుతుంది, చచ్చిపోయేటట్టు ఉంది అని చెప్పి వెంటబడి ఒళ్ళిస్తుంది. దావీదు కుమారుడా నజరేయుడిని యేసు అని చెప్పి దావీదు ద్వారా ఇశ్రాయేలుని రక్షణ కలిగించావు, నీ నామమున రక్షణ కలిగించడానికి వచ్చావని వివరిస్తుంది. అన్నీ రాదు, అసలు ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఆ ప్రభు శిష్యులు అన్నారు, ఆమె వెంటబడి ప్రాధేయపడుతుంది. అంటే నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకు వచ్చా కానీ అన్ని జనుల కోసం రాలేదన్నాడు. అయినప్పటికీ నువ్వు వచ్చి సాగిలపడి పాదాల దగ్గర మొక్కి కరుణించయా అని చెప్పంటే కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు, పిల్లల కోసం వండిన రొట్టె ముక్కలు అంటే కుక్క అన్నట్లు. అయినప్పటికీ కుక్క పిల్లలకి జార విడిచినట్లు పిల్లలు తినే మొక్కలు ఒక మొక్క జార విడివయ్యా అని ఉప్పుదల్లోకి అమ్మా నీ విశ్వాసం గొప్పది అని నీవు అనుకున్నట్లు జరుగుద్ది. విశ్వాసము గొప్పదిగా, ఇష్టమైనదిగా, ఇష్టరాలుగా ఉంచే ఒక అన్యుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన దాసుడు సావు సిద్ధముగా ఉండి మత్తయి సువార్తలు ఉంటుంది 8వ అధ్యాయం 11-9 వచనాల్లో ఉంటుంది చదువుకోండి. సావు సిద్ధంగా ఉంటే నేను సహా నీ అధికారానికి లోబడ్డానయ్యా, నా దాసుడు చాలామందిని బాగు చేస్తున్నావు, బ్రతికిస్తున్నావు అని చెప్పి నీవు ఏది చెబితే అది చేయటానికి నేను చెప్పిన మాట వింటారు, నా చేతి కింద అధికారులు ఉన్నారు, నా చేతి కింద అధికారులు, నేను కూడా నీవు చెప్పినట్టు చేస్తానికి ఏం చేయమంటారని అడిగాడు. నీ విశ్వాసం గొప్పది, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం లేదు, నీవు అనుకున్నట్లు నీ దాసుడు బతుకుతాడు అని చెప్పి ఇలాంటి వారే పరలోక రాజ్యములో
అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు 11వ వచనంలో అక్కడ ఆ మాట ఉంది. కనుక విశ్వాస సంబంధులు దేవునికి ఇష్టలగినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా విని నడుచుకునేవాడు. నేను సహా నా చేతి కింద నీవు చెప్పినట్లుగా అంటే నీ అధికారానికి లోబడిన వాడని అంటాడు అక్కడ. అందుకే విశ్వాసం అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, విశ్వాస సంబంధులు ఆయనకి ఇష్టలు. కనుక విశ్వాస సంబంధమైనది, ఇష్టమైనటువంటిది దేవుని మాట. కనుక ఇష్టమైన వారే ఆయనకు ప్రభు యొక్క సంబంధం. ఆ హానోకు ఎత్తబట్టడానికి కారణం ఇష్టడని సాక్ష్యం పొందాడు విశ్వాసమును బట్టి. విశ్వాసం ఇష్టమైనటువంటి అనుభవం కలిగించినది ఉంటాయి. ఇంకొకటి, విశ్వాసమును బట్టి ఒకసారి యేసు ప్రభు శిష్యులు ఆ ధోని మీద వెళ్తుంటే గాలి తుఫాను వచ్చింది. ఆ ధోని అడుగులు పడుకున్నాడు ప్రభు. పడుకుంటే ఈయన వీళ్ళు తెడ్లేసి నడుపుతున్నారు. అలలు వచ్చేసి ముంచేస్తుంటే వీళ్ళు ఎంత తెప్పలు పడి భయపడిపోయి ప్రభువా మేము నశించిపోతాను, ప్రభు ఎవరిని తెలిసిన అల్ప విశ్వాసం అని చెప్పి ఎందుకు సందేహపడుతుంది? కనుక విశ్వాసము ఉంటుంది, కానీ అనేక సందేహాలు, సమస్యలు, అభ్యంతరాలు కలిగి ఉండేటువంటి విశ్వాసము దేవుని కొరకు ఎత్తబడేది కాదు. అంటున్నారు విశ్వాసము ఇష్టమైనదిగా, గొప్పదిగా, దేవుని అధికారానికి లోబడేదిగా, దేవుని ఎదుట తగ్గించుకుని కుక్కనే, పాపినే, పనికిరాని దాన్ని ఒప్పుకునేదిగా, అది దేవునికి ఇష్టమైనటువంటి ఆ విశ్వాసం. కనుక విశ్వాస విషయంలో ఈయన సందేహపడినట్లుగా అవిశ్వాసమును కలిగినట్లుగా అల్ప విశ్వాసం. ఎందుకు సందేహపడుతుంది అని చెప్పి అవిశ్వాసాన్ని గద్దించినాక ఆ గాలి సముద్రాన్ని గద్దించినట్లుగా. మరొకసారి అర్ధరేతుల కాడ వారి శిష్యులు ఆ యొక్క తుఫాను వస్తుంది, ఇప్పుడు ఉన్నట్టయితే మా దోనిలో ఉన్నప్పుడు అప్పుడు గాలి సముద్రం గద్ది, ఇప్పుడు లేడు, కొండ మీద ప్రార్థన చేసుకుంటే వీళ్ళని పంపించేసి ఉన్నట్లయితే ఎంత బాగుండి అనుకుంటే వీళ్ళ హృదయంలో ఉన్నది, వీళ్ళకి వచ్చిన ఆపద తెలుసు ఆయనకి. సముద్రం ఎదురు నడిచి వస్తున్నాడు. నీవైతే ప్రభువా నేను కూడా నడుస్తాను, మేము కూడా అల్లా. నేననేది సబబు కాదు, మేము అనేది, మన అనేది సబబు. దేవుని విషయం, దేవుని విషయంలో అందరూ సమానమే. అయితే నేను నడుస్తానంటే రమ్మని సెలవు ఇస్తే నీటి మీద నడిచాడు. మన యొక్క అన్న నడుస్తున్నాడని చెప్పి వీళ్ళందరూ తప్పిళ్ళు కొట్టేపటికి నేను కనుక నడుస్తున్నాను అది అతిశయం వచ్చిందో అని ఏమంటే అవిశ్వాసంతో, సందేహంతో నేనేనంటావా అని వచ్చింది, సందేహం వచ్చింది కాదు. గాలి అలొచ్చి ఉంచేసి ప్రభు వచ్చి చేయబట్టుకుని లేపి అల్ప విశ్వాసం. ఎందుకు సందేహం? విశ్వాసము అంటున్నారా? అవును, భయం లేనిదిగా, అవును, అవిశ్వాసంలో ఎందుగా, సందేహము లేనిదిగా, అవును, అతిశయం లేనిదిగా అంటున్నారా? గర్వం లేనిదిగా, దేవునికి ఎదురు తగ్గించుకు దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం బట్టి. అందుకే విశ్వాసము చేత, కృప చేతనే మీరు బలపరచబడి తిరిగి నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తం చేయ పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రిక. విశ్వాసము ఉన్నారు దేవుని కృప మీద ఆధారపడేది కదా. నేను గనక నడుస్తున్నాను, నేను గనక చేస్తున్నాను, నా విశ్వాసం గొప్ప. ఇది నిన్ను బట్టి ఏమీ రాలేదు నీకు. అందుకే మనం దేవుని మీద ఆధారపడినట్లు, దేవునికి లోబడినట్లు, దేవుని ఎదుట ఒప్పుకున్నట్టు, తగ్గించుకు తగనవారమని చెప్పి అలాగ మనము గుర్తించి దేవుని గుర్తించి
అందరూ విషయంలో దేవుని యొక్క ఎదుటి విషయం కాడికి వచ్చి దేవుడు అందరికీ సమానమే. అందరికంటే నువ్వేం గొప్పగా పెద్దయ్య గారు అయినందువల్ల నీవు కూడా ఆయన మీద ఆధారపడాల్సి. కనుక మనము విశ్వాసము చేత అవును దేవుని మహిమ కొరకు మహిమార్థమై ఇష్టులైన వారముగా దేవుని యొక్క సంఘముతో పాటు ఎత్తబడి ఆ దేవుని యందు ఆనందించే ఏండ్ల పరిపాలన 7 ఏండ్ల విందులు ఆయన యొక్క మహిమార్థమైనటువంటి నూతన యెరూషలేము ఆనందములో కలిగి ఉంటాం. అవును, అందుకే ఆయన నామమును బట్టి ఆయన వెలుగు కలిగి ఉందని చెప్పొచ్చు. ఆ 21వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆ పట్టణానికి, ఆ నూతన యెరూషలేము పట్టణానికి దీపం వెలుగు గొర్రెపిల్లే అని ఉంటుంది, ఆలయం గొర్రెపిల్లే అని ఉంటుంది. అంటే తోడై ఉండేది, కాపాడేది, నడిపించేది, వెలిగించేది, బలపరిచేది, జయమిచ్చింది, నిరంతరము జీవిత అనుభవములు ఆయన యందు కలిగి అనుభవం ఆయన్ని. అందుకే ఆయనకి ఇష్టడుగా ఉండి ఎత్తబడ్డాడు హానోకు. ఆయనతో నడిచాడు 300 ఏండ్లు ఇష్ట అనుభవంలో నడిచినాడు. మనం మొదటి దినాల్లో ఇష్టలుగా నిలిచున్నాం, ఆయనతో నడుచుకున్నాం. ఉన్నారు మళ్ళీ చివరికి వచ్చేపాటికి ప్రభు ఎత్తబడే వరకు ఆ నడుచుకుంటున్న అనుభవంలో కాపాడబడి కనిపెట్టుకుని చివరికి ముగించిన అనుభవం లేకపోతే, అందుకే రాత్రి మనం విన్నాం, విశ్వాసం కాపాడుకుంటుంది, పొరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకటి కరిస్తే అన్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? కనుక మనము చివరి వరకు మనల్ని ఆయన నిలబెట్టే అవును ఎత్తబడే వరకు విడిచిపెట్టుకొని ఉండి ఆయన ఆత్మ నుంచి యుగ సమాజ సదాకాలం మీతో ఉంటానని, నేనుండు స్థలములో మిమ్మును తీసుకువెళ్తాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని చెప్పన్నాడు ప్రభు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన అంటాడు, నా యొద్ద నివాసం ఉంది మీకు. విశ్వాసం కలవరపడకుండా చూసుకోండి. అంటే విశ్వాసము భయం లేకుండాది, బలములు కలిగింది, సందేహము లేకుండా, అవిశ్వాసం కలిగి రాకుండాది, అతిశయం లేకుండా ఉండదు, అనుదినము అనుసరించి ఆయన మీద ఆధారపడి ఆయనకి ఇష్టలుగా నిలిచిన అనుభవం కలిగింది. ఎత్తబడితే అప్పుడు ఆయనతో పాటు అందులో ఉంటారు. సమస్తమును నూతనముగా మహిమ దేహముగా అనుభవమును కలిగి. కనుక మనము ఈ శరీరములో ఈ శరీర సంబంధమైన జీవితం, ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఈ అక్షయతను ధరించవలసింది, మర్చమైనది అమర్చ్యతను ధరించుకున్నాం. విజయమందు మరణము మృంగివేయబడి, అందుకే క్రీస్తు యేసునందు విశ్వాసమందులైన వారు ఆయన పిలిస్తే మరణానికి మరణం కావాలని కోరుకుంటారు. ప్రభు రమ్మని పిలిచాడు అనుకోండి, ఏమంటారు? అప్పుడేనయ్యా అని భయపడిపోరు. నేను చాలామందిని చూసి పెళ్లి కొడుకులాగా సిద్ధపడి ఆయన ఎదుర్కొన్నట్లు ముగించినట్లు అలాంటి అనుభవం చివరి వరకు నిలిచింటే, అందుకే మరణ భయము నుండి ఉన్నారు. అవును, ప్రతి విధమైనటువంటి భ్రమను కలిగించేటువంటి సాతాను యుగశక్తుల భయమును, అవును, ప్రతి విధమైనటువంటి యొక్క వేదనలు, వ్యసనములు, ఈ జీవన సంబంధమైన విషయంలో చింతల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకే అన్నాడు, ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మీరు చింతించకండి అని చెప్పి అన్నాడు. ఆయన ఏమి కావాలో ఆయన పరలోకం తండ్రి మీకు ఇస్తాడు. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఇస్తాడు కదా, ఇంకెందుకు చింత? అది లేదు, ఇది లేదు, ఏమైపోతాం, అట్టయిపోతాం, ఇట్టయిపోతాం. ఆయన ఆత్మ నీలో ఉంటే
వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి ఉంటే ఆ రక్షకుని యందు నీవు నిలిచి విశ్వాసం కలిగి అనుదినం ఇమ్మానుయేలు ఆయన మనం నడుచుకుంటూ ఉంటుంది. ఎందుకు చింతలు? చింత యావత్తు ఆయన మీద వేసి ఆయనకు అప్పగి అన్నిటి మీద విజయం ఇచ్చి అవును ఆయన కొరకు కాపాడి చివరికి ఆయనకి ఇష్టముగా అయినందువల్ల ఆయనతో ఇష్టానుసారమైన జీవిత అనుభవంలో నడుచుకున్న హానోకు కొనుక్కోబడ్డాడు. అలాగా మనము ఎత్తబడిన వారముగా కాపాడబడే వారముగా అవును విశ్వాసములు ఆ చింతలన్నిటిలోనూ భయములన్నిటిలోనూ సందేహములన్నిటిలోనూ ఉంటున్నారా? అవును ప్రతి ఒక్క విషయంలో అభ్యంతరము అనేటువంటి ప్రతి విధమైన అవిశ్వాసమును నడిపించి ప్రతి అతిశయానికి నడిపించి ప్రతి విషయంలో నుండి ఆయన మనకి తోడుగా ఉండేటట్లు అందుకే ఆయన ఆత్మనిచ్చారు. అందుకే అనుదినము ఆయన మాటను వాగ్దానము చేయబడి ఈ రెండు రెక్కలు కలిగిన పక్షి సముద్రం వచ్చిందనుకో, కాలం అడ్డం వచ్చిందనుకో, గొట్టె అడ్డం వచ్చిందనుకో, మృగమే వస్తుందనుకో ఏం చేస్తుంది? ఏం చేయలేదు. రెక్కల పైకి ఎగిరిది కాపాడబట్టి క్రీస్తు యేసు ఆత్మ ద్వారా ఆయన వాగ్దానం ద్వారా ఆయనతో ఇష్టలుగా విశ్వాసకర్త కొనసాగించేవాడైన యేసులో కాపాడు. అందుకే ప్రార్థనలు కలిపి మన పాటలు ఉంది ఏమనండి, ఇదిగో నీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ విడుదల సమీపమాయే అని ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మొత్తును చింతను వీడి ఆయనను వెంబడించండి. ఆయన రాజు, పరలోకపు రాజు. ఆయన పరలోకం యొక్క శక్తి కలిగి భూమి మీద ఆత్మ సంబంధమైనటువంటి ఆయనతో ఆయనలో ఆయన వరే మనల్ని కాపాడుటకు నిలబెట్టుటకు అవును మార్చుటకు ఆయనతో ఎత్తపట్టు యుగములు ఆయనతో ఆనందం సరిపోయిన వాడు. ఎక్కడికి సరిపోయిన వాడు అక్కడైనా ఇక్కడ ఆయనే ఉండేది. అర్థమవుతుంది. దేవుడు తన వాక్యం దేవుడు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. రోగుల కొరకు